హలో ఫ్రెండ్స్, కోల్డ్ స్టోరేజ్ బ్లాగ్స్కి స్వాగతం. సో ఈరోజు ఈ వీడియోలో టెంపరేచర్ కంట్రోలర్ గురించి తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వాట్ ఈస్ టెంపరేచర్ కంట్రోలర్? టెంపరేచర్ కంట్రోలర్ అనేది ఒక డివైస్ అన్నమాట. ఇది ఫ్రిడ్జ్, కోల్డ్ రూమ్, ఏసీ లేదా ఇతర రిఫ్రిజిరేషన్ సిస్టంలో గాలి లేదా లిక్విడ్ ఈ యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి వాడతారనమాట. సో ఇందులో చాలా రకాల మోడల్స్ ఉంటాయన్నమాట. మెయిన్గా మనకి యూజ్ అయితే చెప్తాను. ఎగ్జాంపుల్ SZ7510WE, 7510T, 75690, 7524P. ఇందులో ఈ 3 మోడల్ కంట్రోలర్స్ సేమ్ ఫంక్షన్ చేస్తాయి అన్నమాట. ఇవి కేవలం చిల్లర్ రూమ్స్ మరియు హీట్ రూమ్స్కి యూజ్ చేస్తారు. సబ్జీరో 7510WE యొక్క వైరింగ్ మరియు పారామీటర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇది 7510WE మోడల్ సబ్జీరో అన్నమాట. దీంతో పాటు సెన్సర్ కూడా వస్తుంది. సో దీన్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలన్నమాట. వన్ టూలో ప్రోబ్ అని ఉంది కదా, ప్రోబ్ అంటే సెన్సర్ కనెక్షన్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ 9-11లో సింగిల్ ఫేజ్ సప్లై ఇవ్వాలి. ఈ సీలో ఇక్కడ లైన్ ఏదైతే ఉంటుందో లైన్ నుంచి సీలోకి లూప్ ఇవ్వాలి. కనెక్షన్ ఇచ్చి చూపిస్తాను. ఇది వచ్చేసి ఈ న్యూట్రల్, ఇది లైన్. ఈ లైన్ నుంచి లూప్ తీసుకొని ఈ సీలో వేయాలన్నమాట. ఇది సి. ఈ 1-2లో ప్రోబ్ కనెక్షన్ ఇవ్వాలి. ఈ విధంగా ఉంటుంది అన్నమాట కనెక్షన్. ఇది రెడ్ వైర్ ఏమో న్యూట్రల్. యాక్చువల్లీ ఇది ఫేస్కి వాడాలి, కానీ ఇక్కడ ఉల్టా ఉంది కనెక్షన్. స్టార్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ రూమ్ టెంపరేచర్ 33 degrees ఉందన్నమాట. సో కంప్రెసర్ ఆన్ అవ్వగానే ఈ లైట్ బ్లింక్ అవ్వడం ఆగిపోతుంది అన్నమాట. బ్లింక్ అవ్వడం ఆగిపోయింది. ఇక్కడ ఎన్నోలో సప్లై వచ్చేసింది అనమాట. సప్లై వచ్చినప్పుడు కాంటాక్టర్ A1లో సప్లై వస్తుంది. కాంటాక్టర్ A1లో సప్లై వస్తే కంప్రెసర్ ఆన్ అవుతుంది అనమాట. ప్రజెంట్ కాంటాక్టర్ లేదు. టెంపరేచర్ సెట్ చేయాలంటే ఈ సెట్ బటన్ 3 seconds ప్రెస్ చేసి పట్టుకోవాలి. బ్లింక్ అవుతుంది కదా, మనకి ఎంత కావాలంటే అంత ఈ ఆరో మార్క్ ద్వారా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 5 degreesలో సెట్ చేద్దాం. 5 degreesలో సెట్ చేసి మళ్ళీ సెట్ బటన్ వచ్చేస్తే సెట్ అయిపోతుంది. సో ఇంకా కంప్రెసర్ ఆన్లోనే ఉంది, ఎందుకంటే 5 degree టెంపరేచర్ ఇంకా రాలేదు కాబట్టి. సో ప్రోగ్రామింగ్ చూద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ బటన్ ఉంది కదా, 3 seconds ప్రెస్ చేసి పట్టుకుంటే P1 బ్లింక్ అవుతుంది. P1 అంటే కూలింగ్ ఆర్ హీటింగ్ మోడ్ అనమాట. అంటే ఇప్పుడు ఇది కూలింగ్ కోసం యూజ్ చేస్తున్నారా, హీటింగ్ కోసం యూజ్ చేస్తున్నారా? కోల్డ్ రూమ్ కోసం యూజ్ చేసినట్టయితే 0లో ఉంచాలి. హీట్ రూమ్ కోసం యూజ్ చేసినట్టయితే 1లో ఉంచి సెట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి P2 వచ్చేసి హై టెంపరేచర్ లిమిట్ అన్నమాట. మనకు 5 degree టెంపరేచర్లో సెట్ చేసి ఉంచినాం అనుకోండి, అది మనకు 15 degree కంటే ఎక్కువ పోవద్దు అనుకుంటే ఇది హై టెంపరేచర్ లిమిట్ వచ్చేసి 15 degreesలో సెట్ చేసి పెట్టాలి. సో ఇలా 15 డిగ్రీలో సెట్ చేసి పెట్టినాం అనుకోండి,
హెచ్టీ అలారం వస్తుంది అనమాట. అలారం వస్తుంది కదా, హై టెంపరేచర్ లిమిట్ అలారం వస్తుంది. ప్రజెంట్ 33 డిగ్రీ టెంపరేచర్ ఉంది కదా, మనం హై టెంపరేచర్ లిమిట్ వచ్చేసి 15 డిగ్రీలో సెట్ చేసినాం కాబట్టి హెచ్టీ అలారం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి P3 అంటే లో టెంపరేచర్ లిమిట్ అనమాట. ఇది కూడా సేమ్ P2 లాగా మనకు లో ఎంత కంటే అంటే 0 కంటే ఇంకా ఎక్కువ లో టెంపరేచర్ అయినట్టయితే మన ప్రొడక్ట్స్ ఏదైనా పాడవుతాయి కాబట్టి మనం P3ని 0లో సెట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి P4 2 డిగ్రీలో సెట్ చేసి ఉంది కదా. ఎగ్జాంపుల్ మనం టెంపరేచర్ 5 డిగ్రీలో సెట్ చేసి ఉంచినాం అనుకోండి, 5 డిగ్రీలో కంప్రెసర్ కట్ ఆఫ్ అయ్యి మళ్ళీ 2 డిగ్రీ పెరిగిన తర్వాత అంటే 7 డిగ్రీలో మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అనమాట. సో P4 అలా యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ P5 మనం టెంపరేచర్ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, అదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. P6 వచ్చేసి 3 మినిట్స్లో సెట్ చేసి ఉంది. P3 ఎలా యూజ్ అవుతుందంటే, సపోజ్ పవర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, సడన్లీ మళ్ళీ అప్పుడే ఆన్ అయింది అనుకోండి, అంటే కంప్రెసర్ అప్పుడే ఆన్ అవ్వకుండా ఒక 3 మినిట్స్ కొంచెం ఆగి 3 మినిట్స్ తర్వాత ఆన్ అయినట్టు యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎల్పి పారామీటర్ వచ్చేసి, ఈ పారామీటర్ లాక్ చేయడానికి పనికి వస్తుంది అనమాట. ఇప్పుడు 0లో ఉంది కదా, 1లో సెట్ చేస్తే పారామీటర్ లాక్ అయిపోతుంది అన్నమాట. సో వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి అది ఇది చేంజ్ చేయలేనట్లా పారామీటర్ని లాక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ పారామీటర్ చాలా ఇంపార్టెంట్. ప్రోబ్ ఫెయిల్ అయింది అనుకోండి, సెన్సార్ ఒకవేళ ఖరాబ్ అయింది అనుకోండి, ఈవెన్ పారామీటర్ వచ్చేసి 1లో ఉందనుకోండి, 10 మినిట్స్ ఆన్లో ఉంటుంది కంప్రెసర్, 4 మినిట్స్ ఆఫ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి PO పారామీటర్ వచ్చేసి ఈ ఆన్ ఆఫ్ బటన్ పైన ఆధారపడి ఉంటుంది. దీని ద్వారా సిస్టమ్ ఆఫ్ చేయాలనుకుంటే ఇది 1లో పెట్టాలన్నమాట. 1లో పెట్టి ఉంటే ఇది వర్క్ చేస్తుంది. 0లో ఉంటే మనం ఇది ప్రెస్ చేసినా సిస్టమ్ ఆఫ్ అవ్వదు అనమాట. సో ఇది 1లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ RS పారామీటర్ వచ్చేసి, ఇప్పుడు మనకు టెంపరేచర్ 33.2 డిగ్రీ అని చూపిస్తుంది కదా, RS పారామీటర్ వచ్చేసి మనం సెట్ చేసినాం అనుకోండి, RS పారామీటర్ వచ్చేసి 1లో పెట్టినాం అనుకోండి, ఓన్లీ 33 అని చూపిస్తుంది. 33, 34, 35.1, 0.2, 0.3 అని చెప్పేసి రాదనమాట. మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. FS పారామీటర్ వచ్చేసి ఫ్యాక్టరీ సెట్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ సెట్ చేసిన పారామీటర్స్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే మళ్ళీ ముందు ఎలాగైతే ఉండేనో ఫ్యాక్టరీ సెట్ అలా సెట్ చేయాలనుకుంటే ఇది 1లో పెట్టి సెట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి EP అంటే ఎగ్జిట్ పారామీటర్. EP పారామీటర్ని ప్రెస్ చేస్తే పారామీటర్ ఎగ్జిట్ అయిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది Sub-Zero 7510 WV యొక్క పారామీటర్స్. సో నెక్స్ట్ వీడియోలో 7524 Sub-Zero పారామీటర్స్ గురించి చెప్తాను. అది ఫ్రీజర్ రూమ్కి యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.